హలో గ్యాస్, ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నామంటే యాదగిరిగుట్టకి పోతున్నాము. నేను యాదగిరిగుట్ట బస్సు ఎక్కడ ఎక్కినానంటే హైదరాబాద్ ఉప్పల్ బస్ స్టాండ్లో నిన్న అక్కడ బస్సు ఎక్కి నేను వెళ్తున్నాను యాదగిరిగుట్టకి. ప్రజెంట్ బస్సు ఎక్కడ ఆపినంటే భువనగిరి బస్ స్టాండ్లో బస్సు ఆపిండు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు మనమైతే యాదగిరిగుట్ట పాత బస్ స్టాండ్ కాడ అయితే ఉన్నాము. మనం ఇక్కడ దిగకూడదు. మనం దర్శనానికి పోవాలంటే మనం యాదగిరిగుట్ట కొత్త బస్ స్టాండ్ కాడికే దిగాల. ఆడ దిగితే మనకు బస్సులు ఉంటాయి, గుట్ట పైన బస్సులు ఉంటాయి. మనం యాదగిరిగుట్ట కొత్త బస్ స్టాండ్కి వెళ్తుంటే ఇక్కడ మనకి దారిలో కనిపిస్తుంది. మనం మెట్ల ద్వారా గుట్ట పైనకి పోవడానికి ఉంటుంది. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఇక్కడ ఫ్రీ బస్సులు ఉంటే అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఈ అన్న నాకే దారి అడుగుతుండు. నేనే ఫస్ట్ టైం వచ్చినంటే నాకు అడుగుతుండు. మనం అలాగనే కొంచెం ముందరికి వెళ్ళాం అనుకో, మనకు కారు గీరు అన్నీ పార్క్ చేసుకోనికి ఇక్కడ మనకు స్పేస్ ఉంటుంది. కొంచెం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అలా ముంగలికి వెళ్ళిపోతే ఇలా బస్ స్టాండ్ వచ్చేస్తుంది. అలా బస్సు దిగి ఇలా ఫ్రీ బస్ ఎక్కి అలా కొండ పైనకి వెళ్ళిపోవాలా. నేనైతే కొబ్బరికాయ కిందనే తీసుకున్నా. బస్సోడు పోయేటోడు పోకుండా ఒక తాను ఆపిండి అమ్మాయి ఎక్కేసింది. పాపం డోర్ కాడ ఉంది. ఇది అయితే మన యాదగిరిగుట్టకి ఎంట్రీ పాయింట్ ఉంది. మనకి లోపల బస్సు దింపిన ఏమంటే ఇక్కడ రైట్ సైడ్ లో మనకి మన బ్యాగ్ ఉంటే బ్యాగ్ ఇచ్చేయాలా. దాని పక్కనే ఇక్కడ మనకి ఫోన్లు కూడా తీసుకుంటారు. మనం ఫోన్ ఇచ్చేసి 10 రూపాయలు ఇచ్చి ఇక్కడ వచ్చేయాలా. చెప్పులు కూడా ఇచ్చేయాలి, దానికి కూడా 10 రూపాయలు ఇస్తుంది. ఇంకా మన కొబ్బరికాయ ఉంటే తీసుకొని ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. బట్ అంతకన్నా ముందు ఈ లొకేషన్ చూడండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడైతే ఫోన్పే అయితే పనిచేయదు, ఏమున్నా లిక్విడే. అందుకనేసి నేనైతే ఏటీఎం కార్డ్కి అయితే వచ్చిన. ఏటీఎం కార్డ్కి వచ్చి మనీ తీసుకొని పోతున్నా. మర్చిపోయా, ఫోన్ అలవ్ లేదు లోపలికి. ఇక్కడ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయి నేను మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. 2000 years later. మీరు ఫోను బ్యాగు ఎక్కడైతే తెచ్చారో అక్కడే వెళ్ళి మీరు అవి తీసుకోవాలి. మీకు లడ్డు ప్రసాదం కావాలంటే ఖమ్మం నుంచి రైట్ సైడ్ తిరగండి. మీకు కొండపైనకి వెళ్ళే దారి ఉంటుంది. కొండ పైననే మనకు లడ్డు ప్రసాదం అమ్ముతారు, అక్కడ తీసుకోండి. మీకు పైనకి వెళ్ళిన రైట్ సైడ్లోనే మీకు లడ్డు అమ్మే ప్రసాదం ఉంటుంది. నేనైతే లడ్డు తీసుకున్నా. ఇప్పుడైతే మీకు ఇక్కడ లొకేషన్ చూపెడతాం. మీకు ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, కొందరే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్లో ఇక్కడ చుట్టూ, అందులో నుంచే టెంపుల్లోకి వెళ్ళాలి అందరూ. మేమైతే చాలా టైం పట్టింది మాకు. మినిమం నాకు తెలిసి ఒక 3 hours అయితే నాకు పట్టి ఉంటుంది అందులో నుంచి వెళ్ళడానికి. నేను అయితే లొకేషన్ చూపిద్దామనేసి లడ్డు తీసుకోవడం మర్చిపోయా. టికెట్ తీసుకొని అలాగే పెట్టుకున్నాను. ఇప్పుడు టికెట్ లడ్డు తీసుకొని బ్యాక్ సైడ్ లొకేషన్కి వెళ్ళాలా. ఇదైతే బ్యాక్ సైడ్ అయితే ద్వారం అయితే ఇది. మనం దర్శనం చేసుకొని ఈ ద్వారం నుంచి బయటికి రావాలి. ఈ ద్వారం కాడ అయితే ప్రసాదం ఇస్తాడు. ఇప్పటికీ ఇది 4వ నేను వెళ్ళి ప్రసాదం తీసుకునేది. సూపర్. నేను ఇక్కడ నుంచి కొంచెం లోపల చూపెడదామని ట్రై చేసినా కానీ ఒక అత్త నుండి చూపెట్టకూడదు, వీడియో తీయొద్దు అని మీదకి వచ్చాడు. అందుకే నేను పరారైపోయినా. ఇక చేసేది లేక లొకేషన్ చేసి వెళ్ళిపోయినా. మీరు కూడా చూడండి.